మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశానికి సంబంధించి ఈ రోజు సిట్ ఎదుట హాజరు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు రేణుక గారు ఉన్నారు. రేణుక గారు, కేటీఆర్ గారు సిట్ ఎదుట హాజరయ్యారు, ఏం చెప్తారు దీని గురించి? రేవంత్ రెడ్డి దొంగ నాటకం చేస్తుండ్రు. దొంగ నాటకం అంటే డైవర్షన్, పొలిటికల్ డైవర్షన్ అంటే ఏందో తను చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకున్నాడో మరి ఎవరి దగ్గర నేర్చుకున్నాడో తెలియదు. కానీ తెలంగాణ ప్రజలను, తెలంగాణ వ్యక్తిత్వాన్ని తను వాడుకుంటుండు. తెలంగాణ ప్రజలను వాడుకుంటుండు తప్ప తెలంగాణ ప్రజలకు చేసింది ఏం లేదు. 2 ఏళ్లల్లా ఒక తట్టెడు మట్టి తీసిండా, ఏం చేసిండని ఎక్కడ లేదు. అక్కడ ఎంజాయ్ చేయడానికి వేయండు, విదేశాలకు ఎంజాయ్ చేయడానికి వేయండు. అనవసరంగా మా వాళ్ళ మీద ఎంజాయ్ చేస్తుండ్రని ఒక ప్రచారం చేస్తుండ్రు, ఒక అక్రమ సంబంధాలు పెట్టిస్తుండు. లాస్ట్ కు అక్రమ సంబంధాలు కూడా అంటగట్టిండు, ఏం దొరకక మా వాళ్ళది. అయినా కూడా మా వాళ్ళు లొంగారు కదా. మా వాళ్ళు అంటే ఎంత గడుసున్నోళ్ళో తెలియదు ఆయనకి. ఇంకా ఆయన నత్తిగా మాట్లాడతారు కానీ మా వాళ్ళు షార్పుకుంటారు. ఎక్కడ లొంగరు దొరకరు, ఏం చేయరు. భయపడుతుర్రంట వాళ్ళు, అంటే విచారణల పేరు మీద. విచారణకు ఎవరు భయపడరు. ఇంతకు ముందు నుంచి కాదు, ఎప్పటి నుంచో, గతంలో నుంచి మేము తప్పు చేస్తే ఎప్పటికైనా భయపడతామని కేటీఆర్ గారు గాని, హరీష్ రావు గారు గాని సవాల్ విసురుతుర్రు. మీడియా ముందే కదా, మీరే కదా సాక్షులు. మీడియా సాక్షిగానే మీడియా ముందే చెప్తుండ్రు, మేము ఎలాంటి తప్పులు చేసినా కూడా తల వంచుతాము, చట్టానికి వ్యతిరేకంగా పోము, చట్టాన్ని ఎదిరిస్తాము, చట్టానికి లొంగబడి ఉంటామని మాట్లాడుతున్నారు మా నాయకులు, బీఆర్ఎస్ నాయకులు. కానీ మీరు దొంగ రాజకీయం చేస్తుండ్రు. దొంగ రాజకీయం చేస్తుండంటే 420 పథకాలు పెట్టిండు. 420 ఏం చేసిండు? 420 అనాలే, హామీలు అనద్దిగా అవి. ఆయన 420, ఈ 420, 2 420 దొరికినాయి. ఈ 420 ఏమైతుందంటే ప్రజలను మభ్య పెడుతుండ్రు. ఇంకో 5 పథకాలు అందులో కలిపి మేము కట్టించిన సగం పని అయిన దళిత మన డబల్ బెడ్రూమ్ ఇళ్లను మాత్రమే సాఫ్ చేసి ఒక ఏరియాకు 5 ఇండ్లు, ఒక ఏరియాకు 3 ఇండ్లు, డివిజన్ వైజ్ 3 ఇండ్లు ఇస్తాడు. ఇండ్లు కట్టిన ఇండ్లు కూడా ఇవ్వడానికి కూడా ఆయనకు చేతనైతే లేదు. అంతటి నీచమైన రాజకీయం చేస్తుండు. కట్టిన ఇండ్లు ఇవ్వడానికి ప్రజలకు ఆయనకి ఎందుకు నొప్పి? దేనికోసం? ప్రజల కోసమే కదా కట్టింది. మా ప్రభుత్వము కూలిపోయింది, మీ ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు మంచి చేయాలి కదా. మంచి చేస్తే ఏదో ఒకసారి చూద్దామని ప్రజలు ఆశ వాళ్ళకు ఒక కంకణం కట్టి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు భూస్థాపితం చేయడానికి సిద్ధమయ్యారని ఎవ్వంతరం కాదు. ఇది భూస్థాపితం కాదు, మళ్ళా ఉద్యమం తయారైతుంది. ఉద్యమకారులు తెలంగాణ కోసము కేసీఆర్ గారి నాయకత్వంలో ఎలా ఉవ్వెత్తిన ఉద్యమం చేసినామో, మా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ. ఇది పార్టీ కాదు, ఇది ఉద్యమ పార్టీ. ఉద్యమాల గడ్డ మించాలి వచ్చిన పార్టీది. కానీ ఉద్యమాల పార్టీకి సంబంధించిన దిమ్మలను కూల్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చింది. వాని దిమ్మ తీస్తాము, కింద గడ్డపర కొడతాము, మీద కాదు పొడిచేది. వాడు మా గద్దెలకు కొడతాడు కానీ వాని కింద కొడతాం మేము గడ్డపర బట్టి. వాని ఆఫీసు భూస్థాపితం మేము చేస్తాము. నేషనల్ వాళ్ళ పార్టీ ఉంది, వాళ్ళ పార్టీ ఆదేశాలను బట్టి నడవాలని. నేషనల్ పార్టీ ఎంత ఉండాలి, ఎంత గౌరవించాలి ప్రజలను గౌరవించవు నువ్వు, పార్టీలను ప్రతిపక్షాలను గౌరవించవు నువ్వు. నీది నేషనల్ లో ఉన్న అంత మంచి నాయకుల పేర్లను చెడగొడుతున్నావు నువ్వు. ఒక ఇందిరమ్మ, సోనియమ్మ రాజ్యాన్ని ఏలింది. ఆడోళ్ళకున్న తెలివి నీకు లేదా దద్దమ్మ? నిన్ను తెలంగాణ ప్రజలు ఎట్లా సీఎం చేసిండ్రో మాకు అర్థమైతలేదు. ఇప్పటికైనా నీకు ఆ పథకాలు ఇచ్చుడు నీ చేత కాదు. తెలంగాణ వచ్చిన తర్వాతనే దళిత బంధు ఇచ్చిండు కేసీఆర్ గారు. తెలంగాణ వచ్చిన తర్వాత 3 ఎకరాల భూమి ఇచ్చిండు. మేము కట్టించిన ఇండ్లు ఇవ్వడానికి నీకు చేతనైతే లేదు. మరి మేము భూమి వెతికి లేని పేదలకు ఇవన్నీ పంచినాం కదా. మరి ఉన్నదాన్ని పంచమంటే నీకు చేతనైతే లేదు, చేతనైతే లేదు. ప్రభుత్వానికి చేతనైతే లేదు. ఉన్న శాఖలను కూడా దగ్గర పెట్టుకున్నాడు. ఆ శాఖలను పంచడానికి కూడా ధైర్యం వస్తలేదు. రేపు గద్దె దిగిపోతానేమో అని ముందే శాఖలను దగ్గర పెట్టుకొని, హోం శాఖను దగ్గర పెట్టుకొని, హోం శాఖ అంటే పోలీసులు, ఆ పోలీసు సజ్జనేనా ఆ సజ్జనరకు ఒకటి కాంగ్రెస్ కండువ కప్పాలి ఆయనకు.
ఆయన ఏం చెప్తే కూర్చుండమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. మరి మా ప్రభుత్వంలో పోలీసులను అట్లా అడిగలే. కేసీఆర్ గారు పోలీసులకు ఒక కంకణం కట్టి అక్కడ కూర్చోబెట్టలే. పోలీసులు ఇంతవరకు ఏ రాజకీయ నాయకుని గాని ఇన్నిసార్లు వాళ్ళు మంత్రులు అయినరు. ఏ మంత్రినైనా టచ్ చేసిండ్రా కేసీఆర్ గారు? ఏ మంత్రిని టచ్ చేసిండ్రా? ఎవరినైనా ఇంతకు ముందున్న వాళ్ళ ప్రభుత్వాలు ఎన్టీఆర్ తోటి గాని కాంగ్రెస్ లో గాని పొత్తుతోటి నడిపించిండ్రు కేసీఆర్ గారు. అప్పుడు అందులో హోమ్ మినిస్టర్ పదవి ఉండే, సెంట్రల్ మినిస్టర్ పదవి ఉండే, ఎంపీగా చేసిండు, ఎమ్మెల్యే చేసిండు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఒక ఉద్యమానికే ఉసిరెత్తిన మనిషి కాదు. ఆయన ఎన్నో పదవులు అనుభవించిన మనిషి, రాజకీయంగా ఎంతో చదివిన వ్యక్తి. మిమ్మల్ని మా 10 సంవత్సరాలలో ఏ వ్యక్తిని కూడా మేము అక్రమ సంబంధం పెట్టలేదే. మీ నాయకుల మీద అక్రమ సంబంధాలు మీ మినిస్టర్లు పెట్టలేదే. అంటే మా నాయకులు ఏ తప్పు చేయకపోయినా ఆడవాళ్లతోటి అక్రమ సంబంధాలు పెట్టి ఇలాంటి చెత్త రాజకీయాలు చేసుకుంటా పబ్బం గడుపుతుండ్రు. పథకాలు ఈర దేవుడా ప్రజలకు హామీలు నెరవేర్చురా అంటే వీడు దొంగ రాజకీయం చేసుకుంటా దొంగ సీఎం. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లలో తెలుస్తుంది. అన్ని నియోజకవర్గాలలో చూడండి. ఇదే భాగ్యనగరంలో హైదరాబాద్ గడ్డ మీద మెరిసిపోతుంది కేటీఆర్ చేసిన హంగులు. ఇప్పటి వరకు ఎక్కడైనా లైట్లు వెలుగుతున్నాయా అండి? కొంచెం స్థానాలలో మీరే మీడియా మిత్రులే సాక్షి కదా. రాత్రి అయితే ఎక్కడెక్కడ లైట్లు ఇవైనాయి, ఎక్కడెక్కడ. ఎందుకు మొన్న మేము మన కొమిడి చెరువుకు పోయినాము, లైట్లే లేవు, మొత్తం చిమ్మని చీకటి. అంటే అక్కడ హరీష్ రావు గారు ఉన్నారని లైట్లు ఇస్తలేరు, అక్కడ ఫండ్స్ ఇస్తలేరు. కేటీఆర్ కాన్సెన్స్ కి ఫండ్స్ ఇచ్చలేదు, హరీష్ రావు గారి కాన్సెన్స్ కి ఫండ్స్ ఇచ్చలేదు. అక్కడ ఉన్న ఎంత మంచి అభివృద్ధి నడిపినరో అభివృద్ధి మీద దెబ్బ కొట్టి మా నాయకులను దెబ్బ తీయాలని చూస్తుండ్రు. గాని మా నాయకులు భయపడే లెక్కలేదు. నీవు తొండలు జొరగొడతా అని మాట్లాడుతున్నావు కదా బిడ్డ, నీకు తొండలు జొరగొట్టం. నిన్ను బర్వాత చెడ్డి మీద రోడ్డు మీద నిలబెడతాం. మేమందరం ఆడవాళ్ళని తలుసుకుంటే మేము మా నాయకులను అక్రమంగా సంబంధాలు పెట్టినా కూడా మేము ఊరుకుంటున్నాం. ఎందుకంటే నీకు ఒక ఆడపిల్ల మీద వేసే ఆ పదము ఎంత చండాలమైన పదమో మీకు తెలియదు. కానీ మాకు తెలుసు. మాకు స్ఫూర్తి నేర్పించిండ్రు ఉద్యమం నుంచి. అదే స్ఫూర్తిలో మేము వెళ్ళిపోతున్నాం తప్ప మీలాగా మేము మాట్లాడాలనుకుంటే ఒక లేడీస్ మాట్లాడతారు, వాళ్ళు చైర్మన్లు, కాంగ్రెస్ లీడర్లు మాట్లాడతారు. ఎంత చండాలంగా మాట్లాడుతున్నారు. ఇద్దరు లేడీస్ ఉన్నారు, ఒక ఇద్దరు చైర్మన్లు అట. వాళ్ళు ఎంత చండాలం అంటే వాళ్ళు లేడీస్ అయ్యి బట్టలు కూడా కట్టుకోవద్దు. వాళ్ళు అంత చండాలంగా మాట్లాడతారు. మా వాళ్ళు ఎవరన్నా అట్లా మాట్లాడతారా? సంస్కారం ఉందా వాళ్ళకు? ఒరే కేటీఆర్ గానట, ఒరే కేటీఆర్ గా అంటే ఏందన్నట్టు? అసలు మాకు అనరాదా? మాకు మాట్లాడరాదా? మా పదమే రాదా? మేము మాస్ లీడర్లం, క్లాస్ లీడర్లం కాదు. మీరు హైదరాబాద్ లో బతికిర్రు ఇంకా మాస్ లాగా, పాస్ లాగా. మేము మాస్ లాగా ఊళ్ళల్లో బతుకుతున్నాము. ప్రతి ఒక్క ఉద్యమ స్ఫూర్తికి ఎక్కడ తెలంగాణ గడ్డ మీద ఉద్యమం చేసిన బిడ్డలం మేము. ఉద్యమం చేసిన వాళ్ళము ఒక ఎక్కడ వేసేయన్నో అక్కడనే వేసేస్తాం తప్ప మేము వంగటోళ్ళం కాదు. ఎందుకు ఒకటే చెప్తున్నాం, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి మీరు లంగతనంగా దొంగతనంగా ఎలాంటి నిందలు వేసినా కూడా సవాల్ విసురుతున్నాం. ఇప్పుడు ఒక వార్నింగ్ ఇస్తున్నాం మేము, అంతేగాని నిన్ను దొరకబట్టుడు, నీ చుట్టూ 100 పోలీసులు ఉండని, 1000 పోలీసులు ఉండని, ఒక్కడు సొరబడితే చాలు బిడ్డ నీ మీద దాడి చేయడానికి. తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే శ్రీకాంతాచారి అనే వ్యక్తి వచ్చి గ్యాస్ ను పోసుకొని అంటు పెట్టుకునేదాకా తెలియదు. నువ్వు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితో ఉన్న మా నాయకుల మీద నువ్వు బురద జల్లుతున్నావు కదా. నువ్వు ఎక్కడున్నా మా కార్యకర్తలే వచ్చి నిన్ను అంటుకుంటారా? అది మేము భయపడుతున్నాము. ఆవేశంతో నిన్నెక్కడ ఏం చేస్తారో అని మేము భయపడుతున్నాము. కానీ నువ్వు భయపడతలేవు, నువ్వు రెచ్చగొడుతున్నావు. నీ రెచ్చగొట్టేతనానికి మేము అడ్డకట్టేస్తాము. ఓట్లతోటి ఏ రకంగా చేయాలని చూస్తాము. మేము రాజ్యాంగబద్ధంగా మేము ముందటికి వెళ్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలని, తన ఆశయం ప్రకారమే రాజ్యాంగానికి విరుద్ధంగా మేము
పని చేస్తలేం, లోబడే పని చేస్తున్నాం కాబట్టి మేము ఖచ్చితంగా మా వాళ్ళ మీద కేసులైనా ఏమైనా కూడా సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు ఉంది, కేసులు నడిపించుకుంటాం. మేము మా సత్తా ఏందో మేము చూపించుకుంటాము. బయటకే వాళ్ళు పోయిన వాళ్ళు వస్తారా రారా అని దడ కూడా అవసరం లేదు. మా కేటీఆర్ గారు ఎలాంటి తప్పు చేయలేదు. తప్పు చేస్తే కూడా నేను తప్పు చేసినా ఇక్కడనే ఉంటాడు, మరి అరెస్ట్ చేయని జైలు అంటాడు. అక్కడ దాకా పోయేందుకు ఇన్ని 6 గంటలు కూర్చుంటాడు. ఒక్క రిమార్క్ అన్న దొరకదా? ఒక్క రిమార్క్ అన్న దొరుకుతుంది కదా. ఒక్క రిమార్క్ మీద మీరు ఎందుకు చేస్తలేరు? చెయ్యాలి కదా మీరు. నువ్వు మొగోని అయితే చెయ్యాలి కదా, జైల్లో పెట్టాలి కదా. మరి ఎందుకు పెడతావు? నువ్వు మొగోని కాదనే మాకు అర్థమైతుంది. ఈ తొండలు లాగులు ఇప్పుడు ఇవన్నీ నీ మొగతనం కాదు. ఇది ప్రజలను నువ్వు శాసించాలి, ప్రజలలో పోవాలి అంటే నువ్వు కేసీఆర్ ను, కేటీఆర్ ను, హరీష్ రావును తిట్టుడు బంద్ చేయి. నిన్నొక లీడర్ గా ప్రజలు ఒక గుండెల్లో పెట్టుకుంటారు. సీఎం అంటే ఇట్లా ఉండడు. మేము సీఎం అయినందుకు మేము బాధపడుతున్నాం. సిగ్గు అనిపిస్తుంది నువ్వు సీఎం అని చెప్పడానికి. సీఎం అని ఎవరన్నా మాట్లాడుతుండ్రా? ఎంత ఒక రైతు బిడ్డలు కూడా సీఎం ను ఒరే తోరే అని మాట్లాడుతుండ్రు. ఎంత గలీజు మాట్లాడుతుండ్రు. అందుకే రేవంత్ రెడ్డి నువ్వు చక్కగా ప్రజలకి వచ్చి మీడియా దగ్గరికి వచ్చి నువ్వు ఎలాంటి గోడవతల ఉండి సవాల్ విసురుతున్నావో, గోడ ముందడికి వచ్చి మీడియా ముందుకు వచ్చి మమ్మల్ని ఎక్కడికి రమ్మంటావో నువ్వు ఎక్కడికి వస్తావో మాకు సమాధానం చెప్పు. మేమన్నా నీకు సమాధానం చెప్తాను. మిమ్మల్ని అసెంబ్లీలోనే హరీష్ రావు గారు మాట్లాడనిత్తలేడు. మేము మీకు సమాధానమే లేదు అసెంబ్లీలకి. బయట సమాధానం ఏం చెప్తారు? ఈ తప్పుడు కేసులతోటి మమ్మల్ని ఏం చేస్తారు? ఏం ఆరోపణలు చేస్తాండ్రు? దొంగ ఆరోపణలు చేసుడు మానేసి ఆ 420 పథకాలను మహిళలకు ఇచ్చి ఇంకో 2-3 పథకాలను కొత్తవి తెచ్చుకొని ఇప్పుడు ఎలక్షన్లలో దొంగతనంగా వెళ్ళిపోయి ప్రజలను మొప్పపెట్టి భయపెట్టి భయభ్రాంతులతోటి మీకు గ్రామాలలో తెలుస్తుంది. మీకు పింఛనే బంద్ చేస్తామని చెప్తుండ్రట. ఓటేయకపోతే పింఛనే బంద్ చేస్తాం అని మాట్లాడుతుండ్రట. రేవంత్ రెడ్డి నువ్వు చక్కగా నీ ప్రభుత్వంని నువ్వు నీ శాఖని కాపాడుకుంటే మంచిది. మా జోలికి రాకుండా మా పని మేము చేసుకుంటాం, మీ పని మీరు చేసుకుంటే నీకు మంచిది, మాకు మంచిది. మా జోలికి వచ్చి మా కార్యకర్తలను కానీ మా లీడర్లను కానీ అక్రమ అరెస్టులకు చేస్తే మాత్రం బిడ్డ ఖబర్దార్, నువ్వు ఎక్కడున్నా మా నాయకులు ఇడిచిపెట్టరని సవాల్ విసురుతున్నాడు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ గవర్నమెంట్ అయినా చేస్తుంది కదా. ప్రతి గవర్నమెంట్ ఏంటంటే అది కొంచెం ఇంటెలిజెన్స్ వ్యవస్థ. అది వాళ్ళకి ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ కావాలి కదా అన్నప్పుడు ప్రతిదానికి మనుషుల్ని పెట్టకుండా ఏంటంటే కొంచెం ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఫోన్లు గవర్నమెంటు దాన్ని నేను అనుకుంటున్న గవర్నమెంటే కొంచెం చూస్తుంది కదా వాళ్ళ పర్సనల్ విషయాలు. ఎందుకంటే వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉండాలి కదా, అట్లా అని పెడుతుందని నేను అనుకుంటున్నాను. కరెక్ట్ అంటే అదే మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది అది వాళ్ళకి వాళ్ళ వ్యక్తులను కాపాడుకోవడానికే చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు హరీష్ రావు గారు అంటే కేటీఆర్ గారు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేయట్లేదా? ఆ గవర్నమెంట్ చేసింది కానీ మరి ఈ గవర్నమెంట్ ఎట్లా మనిషి అంటే తిరుగుతుంది? ప్రతి మనిషి అంటే తిరగదు కదా. ఎందుకంటే కొన్ని విషయాలు వాళ్ళకు ఇంపార్టెంట్ కాబట్టి నేను అనుకుంటున్నా. కొన్ని విషయాలు ఇప్పుడు సీఎం ఉన్నప్పుడు, ఎందుకంటే సీఎం ఎంట మరి ఎవరున్నారు ఏంది అనేది వాళ్ళకు తెలియాలంటే ప్రతిదీ వెళ్ళి చూడలేరు కదా. రాంగ్ కాదని నేను అనట్లేదు, అది ఉండొచ్చని నేను అంటున్నా. ఎందుకంటే వాళ్ళకు మ్యాటర్ కావాలి కదా. ఇప్పుడు ఒక సీఎం బయటికి వెళ్తుందంటే దాన్ని ప్రతిదీ వెళ్ళి చూడరు కాబట్టి మధ్యలో ఇప్పుడు సపోజ్ కాన్వాయ్ వెళ్తుంది అనుకోండి, మధ్యలో అయితే అక్కడక్కడ ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు చూస్తారు కదా. ఒక మనిషి నమ్మలేము కదా, రెండో వ్యక్తి కూడా దాని మీద ఉండాలి కదా అని నేను అనుకుంటున్నా. అబ్జర్వేషన్ గురించే పెడతారని నేను అనుకుంటున్నా. నాకు తెలిసిన విషయం అయితే నేను అనుకునే తెలిసింది కాదు. నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఒక పెద్ద పోస్ట్లో ఉన్న వాళ్ళని కానీ కాపాడాలన్నా, ఒక ఇంపార్టెంట్ ఇష్యూ కావాలన్నా కూడా మనం ప్రతిదాన్ని వెంబడించలేము, ఒకటే మనిషి నమ్మలేము. కాబట్టి దాని మీద ఇంకొక 2-3 వ్యక్తులు ఉంటారు కాబట్టి అట్లా ఉంటుందని నేను అనుకుంటున్నా. 2 ఏళ్ల నుంచి సినిమా డ్రామా లెక్క ఒక సీరియల్ లెక్కన జనం నవ్వుతురు బయట. ఎందుకంటే పట్టపగలు మిట్ట మధ్యాహ్నం దొరికిన దొంగ ఈ రాష్ట్రానికి హోంమంత్రి, ముఖ్యమంత్రి అయ్యుండి ఊకే ట్యాపింగ్ అంటు ట్యాపింగ్ జరిగిందా జరగలేదు దేవుడు కెరక, ఈ దొంగ కెరక. కానీ ముఖ్యంగా
జనం మాత్రం ట్రాప్ చేసింది అనుమల రేవంత్ రెడ్డి. 6 గ్యారెంటీలని 420 హామీలని 100 రోజులు పూర్తి చేస్తా అని ఈ జనాన్ని అంతా ట్రాప్ చేసిండు. ఆడపిల్ల తులం బంగారం అని ట్రాప్ చేసిండు, రైతు భరోసాని ట్రాప్ చేసిండు. ఇలా ఏం జరిగిందంటే శూన్యం. మేము అడుగుతున్నాం డీజీపీ శశిధర్ రెడ్డి గారు, సిట్ విచారణ కాదు, ఈ సిల్లి ముచ్చట్లొద్దు. మేము అడుగుతున్నాం సిట్ విచారణ చేయి. ఈ రాష్ట్రంలో రైతు బంధును రైతు భరోసా అని చెప్పి 2 సార్లు రైతు బంధు పైసలు 15,000 కోట్లు పందికొక్కులకి తిన ఈ మంత్రులు ముఖ్యమంత్రి దమ్ముంటే సిట్ విచారణ చేయి. ఈ రాష్ట్రంలో 24 నెలల కాలంలో రైతులకు రుణమాఫీ చేస్తానని 40,000 కోట్లతో చేస్తాను. రుణమాఫీ 20,000 కోట్ల రూపాయలు చేసి లోపలనే చేసి 20,000 కోట్ల పందికొక్కులక ఈ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి పందికొక్కులే తిన్నారు. దాని మీద విచారణ ఈ రాష్ట్రంలో ఇది ఫస్ట్ నుంచి లోటపీస్ కేసు అనుకుంటూ కేటీఆర్ గారు మేము చెప్తున్నాం అది లొటపీస్ కేసు కాబట్టి ఇంకొన్ని ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు జరుగుతున్న పంపకాలు వచ్చిన పంచాయతీల్లో అవన్నీ డైవర్షన్ కావాలా. నిన్న బొగ్గు స్కామ్ ఈ డైవర్షన్ కాకపోతే ఉంది. మేము నిన్న బొగ్గు స్కామ్ అని బయటపడేసినాం, ఇంకో లఘుచర లడాయి పడేసినాం. మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడితే మూసీని ముంచాలని చూస్తున్నారు, మూసీతో హైదరాబాద్ ముంచాలని తెలంగాణ పైన ముంచాలని చూస్తున్నాను చెప్పిన ఈ కాంటాలు మొత్తం కూడా తాకట్టు పెడుతున్నాను చెప్తున్నాం. ఇవన్నీ వదిలేసి ఏం మాట్లాడితే సిట్టు విచారణ ట్రాపింగ్ అను ట్రాప్ అయింది. కేటీఆర్ గారు ట్రాప్ చేసింది కాదు, ట్రాప్ చేసింది అనుమల రేవంత్ రెడ్డి. చెప్తున్నాం మేము ఈ ఉచిత బస్ అని చెప్పి తులం బంగారం అని చెప్పి ఆ మహిళలు స్కూటీలు అని చెప్పి 2,500 రూపాయలు అని చెప్పి ముసలికి 4,000 పెంచిన అందరినీ ట్రాప్ చేసిన రాక్షసుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే అది కోరుతున్నాం మీకు సిట్టు మీద చిత్తశుద్ధి ఉంటే వీటి మీద కూడా విచారణ చేయి. ఈ రాష్ట్రంలో 25 నెలల కాలంలో 850 మంది రైతులు చచ్చిపోయారు, దాని మీద విచారణ చేయి. ఎందుకు మాట్లాడుతుంటే మా రైతుల పక్షాన మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో రైతు బంధుని ఇచ్చి మమ్మల్ని కాపాడు కేసీఆర్ అయితే రైతు బంధు పైసలు పందికొక్కులకి ఈ మంత్రులు తింటున్నారు. ఇలా యాసంగి వచ్చి జనవరి రేపు మాపం 4 రోజులు ఫిబ్రవరి మాసంలో అడుగు పెడతాం. నాట్లేసిన నెల నా రైతు ఉంది, యూరియా బత్తాలు లేవు, కాలువ నీళ్లు లేవు, కరెంటు లేవు, రైతు భరోసా లేనే లేదు. మరి దీని మీద విచారణ అంటే యూరియా బస్తాలు ఇంకా దొరుకుతలేవా? మీకే చెప్తున్నావు కదా, యూరియా బత్తాలు దొరికితే బుక్కేగా రైతులు తినేయా, పొలంలో చల్లుకున్నాయి. నువ్వు నీళ్ళు ఇవ్వాయా, కరెంటు ఇవ్వాయి, యూరియా బత్తాలు ఇవ్వాయి, పంట ఎట్లా పండిందయ్యా? నేను ఒకటేమో చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయన హయాంలోనే గురుకుల పాఠశాలలో దగ్గర 150 మంది బోబెడికి చంపిండు. దాని మీద సిట్ విచారణ. నిన్న మన ఖమ్మం పోయి టీడీపీ కూడగొట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళు దిమ్మలు కూడగొట్టాలి, నీ దిమ్మల జరుగుతుంది, నీ భద్రత భాషంగా చేసే బాధ్యత టీఆర్ఎస్ తీసుకుంటారు. బరాబర్ తీసుకుంటాం. అంటే మళ్ళీ టీడీపీని తెలంగాణలో ప్రతిష్ఠించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయి? అసలు వీడు ఎవరండి? కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, బీజేపీ, లుచ్చానా, లంగానా, లపంగా అడుగుతారు వాళ్ళ కార్యకర్తలు. టీడీపీ పార్టీ గురించి కాంగ్రెస్ బహిరంగ సభలో మాట్లాడడం ఎక్కడిది? ఇప్పుడు కూడా చెప్తున్నా, గురుదక్షిణ భాగంగా తెలంగాణ తాగడ పెడుతున్న రాక్షసు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే నేను కోరుకునేది ఏంటంటే ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలా. దమ్ము ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నిన్న మొన్న మంత్రుల మీద రంకులు వాళ్ళ కథనాలు వచ్చినాయి, వాటి మీద విచారణ చేయి. నిన్న మొన్న కొనసులకి బిడ్డ అన్నది, వాటి మీద విచారణ చేయి. నైనిక్ కోల్ మైన్ కి సంబంధించిన టెండర్ల విషయంలో నిజంగానే మంత్రుల మధ్య వివాదాలు ఉన్నాయి కాబట్టే కదా అడిగింది, కాబట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటే పట్టు విక్రమార్క పోలేదు, పోవాలి కదా, కొంచెం ఆలోచన ఉండాలి కదా. ఒకటి ఈ రాష్ట్రంలో కోల్డ్ వార్ కాదు, కోల్డ్ మైన్ స్కామ్ కాదు, కోల్డ్ వార్ నడుస్తుంది. మంత్రులకి ముఖ్యమంత్రి మధ్య సఖ్యత లేదు. రేపు మాపో వీళ్ళ బ్లాస్ట్ అవుతారు, మీరు చూస్తూనే ఉండరు. మాకు ఒకటే తెలంగాణ హక్కులు కావాలా, తెలంగాణ హక్కుల గురించి మేము కొట్లాడుతున్నాం. నిన్న హరీష్ రావు గారు, రేపు కేటీఆర్ గారు, రేపు కేసీఆర్ గారు ముట్టుకుంటే ఒక్కొక్కరిని చెప్పు తీసుకొని కొట్టేస్తాం. చెప్పు దండలు పడితే బరిబాధలు పట్టి నీళ్ళు పెడతాం. ఇది క్లియర్ గా మీరు అన్నట్లు ఏంటంటే కేవలం ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు ఏంటంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రజాక్షేత్రంలో పోయి వీళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చారో అవి ఏ కూడా నెరవేర్చకపోయారు. వాటిని ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోతారేమో వీళ్ళు అన్న భయంతో ఏంటంటే వీళ్ళని డైవర్ట్ చేయడానికి మొన్న ఒక రోజు పోయింది, ఈ రోజు కంప్లీట్ గా దినమంతా పోవచ్చు. మొన్న హరీష్ రావుని 7 గంటల పైన కూర్చోబెట్టినంటే వాళ్ళని ఏంటంటే ప్రజాక్షేత్రంలో పోకుండా ఈ డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళ తప్పులను బయట పెట్టకుండా డైవర్ట్ చేస్తున్నట్టు కనబడుతుంది. అంటే కేవలం అంటే ఈ ఎలక్షన్స్ ముందే ఇటువంటి విచారణలు చేస్తున్నారా? క్లియర్ ఎలక్షన్ ముందే చేస్తున్నారు. గత గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు కేటీఆర్ కు నోటీస్ ఇచ్చి ఆ రోజు కూడా విచారణ పెట్టారు. ఆ తర్వాత ఈ కార్ రేసు వాళ్ళు తీసుకొచ్చారు, ఇప్పుడేమో దీన్ని తీసుకొచ్చారు. దాన్ని బట్టి క్లియర్ కనబడుతుంది. అంటే వాళ్ళకి ఏంటంటే వీళ్ళని ప్రజాక్షేత్రంలోకి పోనీయొద్దు, వాళ్ళ తప్పుదాలను బయట పెట్టొద్దు, ప్రజలకు తెలియనియొద్దు అన్న దురుద్దేశంతో చేస్తుంటారు. అంటే పార్లమెంట్ ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ బలం ఏమైనా పెరిగిందంటారా?
100% పెరిగింది. ఈ రోజు కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలనలో వాళ్ళు చేసింది కానీ చెప్పుకోదగ్గది ఏది కూడా లేదు. ఈ రోజు ప్రజలలో ఏంటంటే బీఆర్ఎస్ పైన బాగా ఆసక్తి పెరుగుతుంది, ప్రజలు ముందుకు పోయేటట్టుంది. అంటే మొన్న రీసెంట్ గా బీఆర్ఎస్ దిమ్మలు కూర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడింది, దాన్ని ఎట్లా చూస్తారు? దాన్ని మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంత పాలనలో అనేది ఒకసారి అనుమానం వస్తున్నది. ఆడేవాడు చెప్పడానికండి క్లియర్ గా ఏంటంటే ప్రజాస్వామ్యం ఏంటంటే ప్రతి పార్టీకి హక్కు ఉన్నది, ప్రతి దాంట్లో ఉన్నది. ఈ నియంత పోలికలు తీసుకుని ఏంటంటే గద్దెలు కూర్చోడం అనేది ఏంటంటే గద్దెలు కూర్చోడం ఆయన కాదు, ఆయనను కూర్చేటట్టున్నారు పబ్లిక్. అది అంటే టీడీపీ పార్టీని తెలంగాణకు దగ్గర చేస్తున్నట్లు ఏమైనా అనిపిస్తుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే? రేవంత్ రెడ్డి టీడీపీ గతంలో టీడీపీలో కూడా ఏం చేయలేదు. ఈ రోజు ఏంటంటే ప్రజలకి ఏంటంటే మొప్పేయడానికి నేను టీడీపీ సైడ్ ఉన్నానని చెప్పి ఇంకోటి క్లియర్ గా తీసుకుంటే ఏంటంటే ఎన్టీ రామారావు వర్ధంతి రోజు ఆ మాట అన్నాడు. ఎన్టీ రామారావుకు తెలంగాణ బీఆర్ఎస్ కి ఏమి సంబంధమే లేదు తెలంగాణకు. ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్ వచ్చింది ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాతనే వచ్చింది కాబట్టి ఆయన సంబంధం లేదు. కేవలం ఏంటంటే ప్రజలు ఎన్టీ రామారావు ఆత్మ శాంతిస్తుందంట కదా బీఆర్ఎస్ గద్దెలు కూలిస్తే. ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అందరు మంచిగా ఉండాలని ఎన్టీఆర్ ఆలోచించిన వ్యక్తి. అలాంటిది ఏంటంటే తెలంగాణలో వీళ్ళు చేసే అన్యాయాలకి ఏంటంటే ఆత్మశాంతిస్తుందా? వీళ్ళు చేసే అన్యాయాలను అవన్నీ చూసి అక్కడ దిమ్మలు ఆత్మశాంతిస్తుందా? ఆయనకు అందరూ మంచిగా ఉండాలి అన్న ఆలోచనతో ఎన్టీ రామారావు ఉన్నప్పుడే ఎన్టీఆర్ ఆత్మకు శాంతిస్తుంది.